ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఆ పోస్టులకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారా? రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడిన సభ్యులు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నారా? కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. గతంలో బీజేపీ సన్నిహితంగా వెలిగిన వైఎస్ జగన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ అంశంలో వైఎస్ జగన్ లెక్కలు ఎలా ఉన్నాయి? ఎన్డీఏకు ఆయన మద్దతు ఇస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉపరాష్ట్రపతి పదవి కోసం జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎవరికి మద్దతిస్తారు? గతంలో అడగకుండానే ఎన్డీఏకు పలుమార్లు సపోర్ట్ చేసిన జగన్ ఈసారి ఎటువైపు నిలబడతారు? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో ఆకస్మిక రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అగ్రనాయకత్వంతో వచ్చిన విభేదాల వల్లే ధన్కడ్ రాజీనామా చేశాడనే టాక్ వినిపించింది. మరోవైపు జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలిచినందుకు ధన్కడ్ రాజీనామా చేయాల్సి వచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. కారణాలేవైనా త్వరలోనే ఉపరాష్ట్రపతి పదవికి కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. గతంలో అడగకుండానే బీజేపీ కూటమికి పార్లమెంట్లో అనేక సందర్భాల్లో వైసీపీ బేషరతు మద్దతు తెలిపింది. మరి ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ గత 10 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా లేరు. కానీ ఆయన ఎన్డీఏకు పలుమార్లు మద్దతు పలికారు. 2019 తర్వాత 151 సీట్లతో తిరుగులేని అధికారం పొందారు. అదే సమయంలో లోక్సభలో 22 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉంది. అప్పట్లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైఎస్ జగన్ మద్దతు పలికారు. ఎన్డీఏ నేతలు అడగకముందే జగన్ తన మద్దతు తెలుపుతూ వచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్కు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా జగన్ కూడా బీజేపీ నాయకులతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఇక జగన్ తరపున ఢిల్లీలో ప్రతినిధిగా ఉన్న అప్పటి ఎంపీ సాయిరెడ్డి బీజేపీ అగ్రనేతలకు సన్నిహితంగా మెలిగారు. ఇంత క్లోజ్గా ఉన్నా కూడా 2024 ఎన్నికల్లో వైసీపీని పక్కన పెట్టి టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది బీజేపీ. కూటమి పార్టీలు వైసీపీని దారుణమైన చావుదెబ్బ తీశాయి. కేవలం ఏపీ అసెంబ్లీలో 11 సీట్లకు జగన్ పార్టీ పరిమితమైంది. 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన సాయాన్ని కూడా కాదని అతనికి వ్యతిరేకంగా వ్యవహరించింది బీజేపీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులపై అనేక కేసులు పెడుతున్నారు. బీజేపీ పెద్దలు చక్రం తిప్పి విజయసాయిరెడ్డి వంటి నేతను కూడా జగన్కు దూరం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం జగన్కు సన్నిహితుడైన పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఇలాంటి సమయంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక రాబోతోంది. దీంతో ఎన్డీఏకు జగన్ మద్దతిస్తాడా లేదా అనే ఆసక్తికరమైన చర్చ తెరపైకొచ్చింది. ఒకప్పుడు తనకు మద్దతిచ్చిన పార్టీ అని కూడా చూడకుండా వైసీపీపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బీజేపీ నాయకులు కూడా పాత దోస్తీని మరచి వైఎస్ జగన్పై అనేక విమర్శలు చేస్తున్నారు. ఎప్పటిలాగానే జగన్ ఎన్డీఏ వైపే ఉంటారా, లేదంటే తటస్థంగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎన్డీఏకు మద్దతుగా జగన్ కనుక ఓటింగ్ చేయిస్తే ఇది భవిష్యత్ రాజకీయాలకు కీలక మలుపుగా మారనుంది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడానికి పూర్తి మెజారిటీ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఓటు వేస్తారు. ప్రస్తుతం 2 సభలు కలిపి 786 మంది సభ్యులున్నారు. దీంతో గెలవాలంటే 394 ఓట్లు అవసరమవుతాయి. అయితే ఎన్డీఏకు ఇప్పటికే 422 మంది సభ్యులున్నారు. దీంతో ఎన్డీయేతర పార్టీల మద్దతు లేకపోయినా ఆ కూటమి అభ్యర్థి గెలుపు సునాయాసమే. అయితే 2014 నుంచి బీజేపీ ఒక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తమకు అవసరమైన మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ మిత్రపక్షంగా లేని పార్టీలకు దగ్గరవడానికి ప్రయత్నించింది. ఇతర పార్టీలతో మైత్రిని కొనసాగించి తనకు అవసరమైన సమయంలో వారి సహాయాన్ని తీసుకుంది. బీజేడీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్డీఏలో లేకపోయినా
వారి మద్దతును బీజేపీ గతంలో కోరింది. అలా వైసీపీకి గతంలోనే బీజేపీ దగ్గరైంది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. గతంలో ఎన్డీఏకు దూరంగా ఉన్న టీడీపీ ఇప్పుడు కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు పాత్ర కీలకంగా మారింది. మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ కూడా జగన్ను దూరం పెట్టినట్లే కనబడుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అవసరం కూడా బీజేపీకి లేదు. అయితే జగన్కు మాత్రం బీజేపీతో అవసరం ఉంది. తనపై ఉన్న కేసులు, వైసీపీ నేతలపై పెడుతున్న కేసుల నుంచి తప్పించుకోవాలంటే కేంద్రంలోని బీజేపీ మద్దతు తప్పనిసరి. ఇటీవల పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు సమయంలో కూడా జగన్ బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదు. రాజ్యసభ సభ్యులను తమ విచక్షణ మేరకు ఓటేయమని చెప్పాడు. అంతేకాని వక్ఫ్ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించినా చివరకు ఓటింగ్కొచ్చేసరికి తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పలేకపోయాడనే అపవాదు ఉంది. వైఎస్ జగన్ ఇండియా కూటమికి దగ్గరవడం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 7, లోక్సభలో 4 ఎంపీల బలం ఉన్న వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ వైపే ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి జగన్ మనసులో ఏముందో, ఎన్నికల్లో ఏ కూటమికి మద్దతుగా నిలుస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.